రాజు వెట్స్ రాంబాయ్. రాజు మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మనం ముసలాళ్ళ వైపున వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఈ ప్రెగ్నెన్సీ విషయానికి వచ్చినప్పుడు నువ్వు అడిగే తీరు డిఫరెంట్ గా Yeah, వేరే లెక్క ఉంది. yeah. ఒకసారి అడిగే పద్ధతి వాళ్ళు అడిగే మళ్ళీ ఏమన్నా అనిపిస్తుందానే? లేదు. ఏమనిపిస్తలేదా? నీ అమ్మ అసలు నీ గర్భసంచున్నా లేదా అనే? సరే మళ్ళీ రాగలుగుతాం. ఒక ప్లేస్ లో ఒక మీటింగ్ కి వెళ్తే అక్కడ మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, అండ్ వేరే బిజినెస్ మ్యాన్లు కూడా ఉన్నారు. ఒక మినిస్టర్ ఇంకొక ఆయన అడుగుతున్నారు, రాజు వెట్స్ రాంబాయ్ ట్రైలర్ చూసావా అంటే, ఎవరు చేసాడు, పెద్ద హీరోనా అంటున్నాడు, లేదా కొత్త అబ్బాయి అంటున్నాడు. థ్యాంక్ యూ అలా. ఇండస్ట్రీలో ఈ కమిట్మెంట్స్ ఇవన్నీ చాలా సర్వసాధారణం. ఇప్పుడు ఇలాంటి అఖిల్ ఇలాంటి కమిట్మెంట్స్ చాలా అడిగారా? కమిట్మెంట్లు ఇవన్నీ ఏంటంటే పండ్రాని వాళ్ళు భయపడి సార్ ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అయ్యావు? ఈ 21st రోజు ఈ సినిమా ఎంత హిట్ కొడుతుందో ఏమైతుందో అప్పుడు మాట్లాడతా. చాలాసార్లు అయినాయి అన్న, నాకు 2-3 పెద్ద సినిమాలు కూడా వచ్చేళ్ళినాయి. ఇప్పుడు వచ్చింది రాజు వెడ్స్ రాంబాయ్. నిజంగా అంటే నా రాతలో రాసి ఉంది అది, రాజు వెడ్స్ రాంబాయ్ అఖిల్ గారి సినిమా అని. ఫైనాన్షియల్ గా ఏంటి, చాలా కష్టంతో ముందుకెళ్తుంటావా, లేకపోతే పేరెంట్స్ సపోర్ట్ ఉంటుందా? పేరెంట్స్ సపోర్ట్ ఉందన్న, బట్ కానీ మా నాన్న కూడా ఒక కానిస్టేబుల్, స్టిల్ డిపెండెడ్ ఆన్ మై ఫాదర్. మిడిల్ క్లాస్ ప్రతి ఫాదర్ కి వాళ్ళ కొడుకులకి ఏది కావాలో కొనియాలన్నంత చాలా ఉంటది, కానీ దే కెనాట్. కానిస్టేబుల్ వాళ్ళ అబ్బాయి ఒక హీరో అయ్యారంటే నాన్నకు కూడా చాలా ప్రౌడ్. వెరీ ప్రౌడ్ అన్నారు. లైక్ నాన్న వాళ్ళ ఆఫీసర్లు కూడా మీడి రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా పోదామన్నారంట. ఐఎమ్ గ్లాడ్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ వర్డ్. పూజారి గారు ఫంక్షన్ లో చాలా బాగా మాట్లాడారు, వైరల్ అయింది ఫుల్ ఆయన మాట్లాడింది. అందరూ ప్రేమ అంటే పడుకోవడం అనుకుంటున్నారు. ప్రేమ అంటే పడుకోవడం కాదు, ప్రేమ అంటే నిలబడటం. అవసరమైతే ప్రేమించిన వ్యక్తి కోసం త్యాగం చేయడం మాత్రమే ప్రేమ. ఒక అమ్మాయి సిన్సియర్ లవ్ చేస్తే అంతే సిన్సియర్ గా ఆ అబ్బాయి కూడా లవ్ చేస్తే ఏంటి, ఏ స్టాండ్ తీసుకొని నిలబడ్డాడు అనేది మా కథ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో రాజు వెట్స్ రాంబాయ్ నిజంగా ట్రైలర్ చూస్తున్నంతసేపు కూడా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. చెప్పాలంటే ఒక్కొక్క డికేట్కి ఒక్కొక్క స్టోరీయే వస్తుంది, ఇలాంటి స్టోరీ అలా అనిపించింది నాకు. బట్ అంటే పెద్ద హీరో తీసాడా, చిన్న హీరో తీసాడా, ఇవన్నీ మైండ్లో నుంచి పక్కన పెడితే చూడని వాళ్ళు కూడా రాజు వెట్స్ రాంబాయ్ ట్రైలర్ చూసిన తర్వాత డెఫినెట్గా దీనికి సంబంధించిన మిగతా అప్డేట్స్ ఏమున్నాయి, సాంగ్స్ కూడా చూడాలనిపించేంత పిచ్చెక్కించింది అనమాట. నిజంగా డైరెక్టరు ఏమి ఆలోచించుకొని ఏం తాగి రాశాడ్రా బాబు ఈ కథ అని కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి. నాకు చాలా పర్సనల్గా నచ్చి, నేను అఖిల్ ఇది చేసిందని చెప్పి తెలియగానే ఎప్పుడో 5 years బ్యాక్ అఖిల్ ఒక ఇంటర్వ్యూ చేశాను. అనుకోకుండా అఖిలే కాల్ చేస్తే ఒక ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుందన్న మీరు అనగానే సెంటిమెంట్గా డెఫినెట్గా చేద్దాం అనుకున్నాము. వితిన్ ½ an hour అనుకున్నాము. సో అఖిల్ ఇక్కడికి వచ్చాడు. సో మన రాజు హాయ్ అన్న, ఎట్లున్నారు? బాగున్నా. సో హ్యాపీ టు. అప్పుడు తర్వాత ఇప్పుడే కలవటం మనం. చాలా లాంగ్ ఎక్కడో మధ్యలో ఎక్కడో కలిసాను 2 సార్లు, బట్ దిస్ ఇస్ అవర్. బట్ చాలా హ్యాపీగా ఉంది అఖిల్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నీ ప్రెస్టేషన్ మొత్తం సినిమాల్లో చూపించేసావు. అంటే ఒక మనిషి లైఫ్లో అన్ని ప్రయత్నించి చివరికి ఏది దొరక్క ఒకటి దొరికితే అక్కడ చూపిద్దాం అనుకుంటాం మన ప్రతాపం మొత్తం. అది సినిమా కావచ్చు, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఎనీథింగ్. నువ్వు కంప్లీట్ గా చూస్తుంటే ట్రైలర్ లో వన్ మ్యాన్ ఆర్మీ లాగా అనిపించావు. బట్ బయట వస్తున్న రెస్పాన్స్ చూస్తేనేమో క్లైమాక్స్ వేరేలాగా ఉంటుందని ఒకరు చెప్తున్నారు. అండ్ ట్రైలర్ ఈవెంట్ కానీ తర్వాత మన అడివి ప్రతి ఒక్కరు మంచిగా సపోర్ట్ చేశారు కూడా. ఇంత హ్యూజ్ రెస్పాన్స్ కదా, ఏమనిపిస్తుంది ఫస్ట్? చాలా ఓవర్వెల్మింగ్ ఉందన్న. అంటే ఇట్లాంటి రోజు కోసం, ఇట్లాంటి సిచ్యువేషన్ కోసం చాలా ఇయర్స్ కష్టపడి, ఒక 10 years ఆఫ్ కష్టం జర్నీ అండ్ ఇదంతా ఫేస్ చేసి ఇక్కడ కూర్చున్నప్పుడు హ్యాపీనెస్ చాలా అనిపిస్తుంది. అండ్ సాంగ్ పెద్ద హిట్ అయింది, ట్రాక్టర్లలో వింటున్నారు. మొన్న మా నాన్న హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్నప్పుడు బస్లో కూడా లైక్ ఈ పాట ప్లే చేస్తున్నారు అండ్ రీల్స్లో చూస్తున్నాను. అంటే ఐ ఫెల్ సో ఎమోషనల్, లైక్ ఓకే ఇదే కదా మనం అనుకున్న జర్నీ, ఇది కదా మనం కోరుకున్న లైఫ్ అని
అనిపించింది అన్న. కానీ మీ స్టోరీ ఎలా ఉందంటే ట్రైలర్ చూస్తున్నంతసేపు Yeah. ఇప్పుడు మిలియనియర్స్ అయిపోయి ఉంటారు కదా, ఉమ్. వాళ్ళ స్టోరీ కూడా స్టార్ట్ అయ్యేది ఒక చిన్న పల్లెటూరులోనే. అవును. అక్కడ చదువుకొని అక్కడ ఒక అమ్మాయికి లైన్ వేసి అవును. అక్కడ వర్కౌట్ అవ్వక సిటీలకు వచ్చేసి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని పెద్ద స్టేజ్కి వెళ్ళిపోతారు. వాళ్ళకు కూడా కనెక్ట్ అవుతుంది స్టోరీ. థ్యాంక్ యూ అన్న. గ్లాడ్ కమింగ్ ఫ్రమ్ యువర్ మౌత్, ఐ యామ్ సో గ్లాడ్. నిజం కదా అది. అవునవునవును. అంతేనా? సో వాళ్ళందరూ బాగా కనెక్ట్ అయింది, వాళ్ళు కూడా చూస్తున్నారు. అవును. నేను ఒక ప్లేస్ లో ఒక మీటింగ్కి వెళ్తే అక్కడ మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, అండ్ వేరే బిజినెస్ మ్యాన్లు కూడా ఉన్నారు. ఓకే. ఒక మినిస్టర్ ఇంకొక ఆయన అడుగుతున్నారు, రాజు వెడ్స్ రాంబాయ్ ట్రైలర్ చూసావా అంటే, ఎవరు చేసాడు, పెద్ద హీరోనా అంటున్నాడు, లేదు కొత్త అబ్బాయి అంటున్నాడు. థ్యాంక్ యూ అలా. లైక్ మినిస్టర్స్ దాకా వెళ్ళేదాడు, ఐ వెరీ హ్యాపీ అలా. నేను నవ్వుకున్నాను. అంటే ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా మన రూట్స్ మర్చిపోం కదా. ఎగ్జాక్ట్లీ. అలాంటి ఒకటి స్టోరీ కనెక్ట్ అయిందంటే డెఫినెట్ గా చూస్తాం. 100%. కానీ నువ్వేం చూడటానికి ఇంత అందంగా ఉంటావు స్క్రీన్ మీద, జూనియర్ మహేష్ బాబు లాగా. అసలు డైరెక్టర్ కి నిన్ను పెట్టాలని ఎలా అనిపించింది ఇలాంటి స్టోరీకి? లేదన్న, ఈ సినిమాకి నేను ఆడిషన్స్ ఇచ్చి ఒక 6 months నేను దాని వెనుకనే చాలా ట్రై చేసి ఉండే. కంటిన్యూస్ గా ఆడిషన్స్ ఇస్తూ, లైక్ ఈ వేరియేషన్ కాకపోతే ఈ వేరియేషన్ ఇస్తూ, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్కి ఫస్ట్ నా ఫోటో చూసి సేమ్ అలానే అనుకున్నాను అన్న, వీడు మస్తు పాషనాడు, వీడు మనకేడ సెట్ అవుతాడు, రాజగాన్ లెక్క బ్యాండ్ ఏడో కొడతాడు, ఇదంతా అనుకోండి. మెల్లగా నాతో ఒక 2 ఇంటరాక్షన్ల తర్వాత నాలో ఉన్న ఆ చిన్న మాస్ యాంగిల్ని ఆయన ఎక్కడో చూసాడు. ఓకే, వీళ్ళు ఉంది, మనం ఇండి పుష్ చేస్తే రాజుకు బాగా సెట్ అవుతాడని అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేసాం. బ్యాండ్ నేర్చుకోవడము, అండ్ సీన్స్లో ఇన్వాల్వ్ అవ్వడం, స్లాంగ్ మళ్ళీ పట్టుకొని నేర్చుకుంటూ వెళ్ళడము. తర్వాత వేణు అన్న చూశారు, వేణు అన్నకు నచ్చింది. తర్వాత మళ్ళీ ఈటీవీ వాళ్ళకి పంపించారు. ఈటీవీ వాళ్ళు సైడ్ నుంచి కూడా ఇంకా వేరే యాక్టర్స్ కూడా ఉండే అండి బేసిక్గా. అంటే ఇది సినిమా మంచి స్టార్టింగ్ నుంచి మంచి స్టాక్ ఉండే. సో ఉండే ఆ బంచ్, ఆ బ్యారియర్స్ అన్నీ కొంచెం తెంపుకుంటూ, అంటే యాక్టింగ్ మనకి అదే పెద్ద బ్యాక్గ్రౌండ్ కాబట్టి దాన్నే నమ్ముకొని దాని మీదే ఉండి మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి తెంచుకుంటూ అలా వచ్చి ఎండ్ ఆఫ్ ద డే ఈ ప్రాజెక్ట్ పడ్డదన్న. ఓకే. అంటే నేను బాగా విన్నది చూసింది కూడా ఏంటంటే, ఒక 3 సినిమాలకు ఇలా జరిగింది. బిఫోర్ బలగం చిన్న కథ అయినా కానీ, పెద్ద బ్యానర్ అయినా అదొక ప్లస్ అయింది. బట్ స్టోరీ ట్రైలర్ అదంతా జనానికి ఎక్కేసి బాగా థియేటర్కి వెళ్ళి చూసేశారు. అది వేణు తీసాడా, లేకపోతే రాజమౌళి తీసాడా, లేకపోతే సుకుమార్ తీసాడా అని ఆలోచించారు. స్టోరీని చూసారు, కాంటెంట్. దానికన్నా ముందు కేర్ ఆఫ్ కంచర్పాలెం మన సురేష్ బాబు గారు రిలీజ్ చేశారు, సురేష్ ప్రొడక్షన్స్ నుంచి. అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఆ సినిమా, ఈ సినిమా నెక్స్ట్ నేను చూస్తుంది ఇంత పెద్ద రెస్పాన్స్ రాజు వెడ్స్ రాంబాయ్కే. థ్యాంక్ యూ అన్న, సో గ్లాడ్ దట్. బన్నివాస్ అన్న గానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు అనిపించింది, వాళ్ళకి కాంటెంట్ ఉంటేనే సపోర్ట్ చేస్తారు. హీరో ఎవరనేది తర్వాత సెకండరీ విషయం అన్న, లైక్ తర్వాత దీనికి వచ్చింది. కానీ స్టోరీ డెఫినెట్ గా మీరైతే ఏబిసి మొత్తాన్ని కనెక్ట్ చేసే విధంగానే ఆ స్టోరీ లైన్ అయితే రాసినట్టు మనకు కనపడింది డైరెక్టర్ అయితే. బట్ చాలా ఎమోషనల్ లవ్ స్టోరీ కదా అది. వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ. ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ విచ్ హ్యాపెండ్ 15 years బ్యాక్. ఆ ఇల్లందు అండ్ మహబాద్ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక ఊర్లో అయిన రియల్ ఇన్సిడెంట్ అన్న. వెరీ అన్ఫార్చునేట్ థింగ్ అది. అది స్క్రిప్ట్ నేను చదివినప్పుడు ఏంటన్నా ఇలా ఉంది స్క్రిప్ట్ అన్న ఫీలింగ్ ఉండే నాకు. అంటే నాకు, నేను తిరుపతి నుంచి వస్తున్నా, విజయవాడలో నేను కరెక్ట్గా ఆ మూమెంట్లో ఉన్నప్పుడు స్క్రిప్ట్ ఎండింగ్లో చదివా. నాకు ఒక 1.5 day వరకు నాకు అసలు ఏం అర్థం కాలేదు, ఒక బ్లాంక్లో ఉన్నా. నేను ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నా కూడా నాకు అంతా ఊపిరి, అంటే ఏదో పట్టిన ఫీలింగ్ ఉండే, ఏదో బరువు నాకు ఉండే. నెక్స్ట్ డే వచ్చాక అడిగా, అన్న ఏంటన్న పరిస్థితి ఏంటి అంటే, ఇదంతా ఒక నిజం కథకి రియల్ ఇన్సిడెంట్ ఇది అని అంటే చాలా షాక్కి గురి చేసింది నన్ను. డైరెక్ట్ ఎవరు నాకు కూడా తెలియదు, లైక్ డైరెక్టర్ ఉన్న పరిసరాల్లో జరిగిన కథ. సో ఆయన ఇన్స్పైర్ అయ్యి ఈ స్టోరీని చెప్పాలనుకున్నారు. ఓకే. సో ఇప్పటి వరకు అది బయట ఎక్కడ కూడా తెలియదు, దాన్ని అంతా కప్పి పెట్టారు ఆ ఊరు వాళ్ళు, ఆ జనాలు, ఇదంతా కూడా. సో రైట్ నౌ లైక్ మళ్ళీ ఈ ఇష్యూని అడ్రస్, అంటే సినిమా 21st వచ్చాక అందరు అడ్రస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఆ హీరోయిన్ చాలా ఇన్నోసెంట్ ఫేస్ తో నేను అడుగుతుంది, కడుపు వచ్చిందంట కదా అంటే, మనం కూడా చేసుకుందామా అని. కానీ ఆ సీన్లు చేసేటప్పుడు కానీ, లేకపోతే నెరేట్ చేసినప్పుడు కానీ, రేపు థియేటర్లో చూడబోతున్నాం, ఎలా అనిపించింది నీకు? అంటే ఫస్ట్ టైం ఒక యాజ్ ఎ డెబ్యూ నీకు మళ్ళీ యాక్టర్ కి, లైక్ థియేటర్ కి నాకు డెబ్యూట్ అన్న ఈ సినిమా. సో
అంటే ఒక అన్ని మిక్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్ నాకు పడ్డం అనేది నా అదృష్టం అన్న. అండ్ అట్లాంటిది ఇట్లాంటి బ్లాక్ బస్టర్ స్టోరీ అండ్ అన్ని విధాలుగా బాగున్న కథ మనకు రావడం కూడా చాలా కిస్మత్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, అన్నీ ఉండాలి. అలా అన్నీ ఎందుకో అలా ఇంత స్ట్రగుల్, ఇంత కష్టపడ్డావు కదా, ఇక సరే ఇల్లు అని దేవుడు ఏదో నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన ఫీలింగ్ ఉండే అన్న. వెరీ ఎమోషనల్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. అంటే మన దగ్గర డబ్బులు ఉండి లేకపోయినా ఆ జర్నీ అంతా తీసుకున్నా అంటే చాలా స్ట్రగుల్స్ అయ్యాక లైక్ ఐ ఫౌండ్ దిస్ ప్రాజెక్ట్, ఫైనలీ దీంట్లో పడ్డా అనేది మై వర్షన్. అంటే ట్రైలర్ అంతా నువ్వు మాట్లాడిన తీరంతా ఒక లెక్క ఉంది. అవునన్నా. ఎస్పెషల్లీ ఈ ప్రెగ్నెన్సీ విషయానికి వచ్చినప్పుడు నువ్వు అడిగే తీరు డెఫినెట్ గా వేరే లెక్క ఉంది. ప్రీవియస్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ తో ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా? నాకెందుకు, నాకు గర్ల్ ఫ్రెండ్ లేదన్నా. నా గర్ల్ ఫ్రెండ్ సినిమా, కాలేజ్ ఫ్రెండ్స్ కానీ లేదన్నా. నాకు సినిమా ఒకసారి అడిగే పద్ధతి వాళ్ళు అడిగావు ఏమన్నా అవుతుందా? మళ్ళీ ఏమన్నా అనిపిస్తుందానే? ఏమనిపిస్తలేదా? నీ అమ్మ అసలు నీ గర్భసంచున రాలేదా అనే? సరేది మళ్ళీ రాగలుద్దాం. ఓకే. వెరీ అంటే ఇవి చెప్పినప్పుడు అంటే వెరీ సెన్సిటివ్ డైలాగ్స్ అన్న ఇవి. చాలా జాగ్రత్తగా డెలివరీ చేయాలి. అండ్ ఆ ప్రెషర్ కూడా నాకు కొంచెం ఉండే అనమాట. జనాలు ఎలా తీసుకుంటారు, నెగిటివ్కి వెళ్తుందా పాజిటివ్కి వెళ్తుందా. కానీ మా డైరెక్టర్ నాకు ఒకటే చెప్పిండు, నువ్వు రాజుగానివి, నువ్వు అఖిల్ రాజుగాన్ లాగా ఆలోచించద్దు, నువ్వు రాజుగాన్ లెక్కనే ఆలోచించు. వాడు 7వ తరగతి పాస్ అయ్యిండు, వాని చుట్టుపక్క ఇది 10 సంవత్సరాల క్రితం 10-15 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ కాబట్టి యూ కెన్ బీ హానెస్ట్ టు యువర్ క్యారెక్టర్. ఏం ఆలోచించకు, నన్ను నమ్ము, థియేటర్ తప్పకుండా నవ్వుతుంది ఈ సీన్కి అని చెప్పినారు. ఎట్ ద సేమ్ టైం లైక్ ఎవరైతే ట్రైలర్ చూస్తున్నారో నా గర్భసంచి డైలాగ్ రాగానే దే ఆర్ లాఫింగ్. అంటే వాళ్ళ ఓకే, ఇంత రాగా పల్లెటూరులో ఎట్లయితే మాట్లాడుకుంటారో రాజు అనే క్యాండిడేట్, అట్లనే చాలా రిలేట్ అవుతున్నారు. నాకు వచ్చిన కాంప్లిమెంట్లు ఏంటంటే ఆటో డ్రైవర్లు అన్నారు, బ్యాండ్ కొట్టేటోళ్ళు అందరూ రిలేట్ అవుతున్నారు బాగా. అరే సేమ్ నా లెక్కనే కొడుతున్నావు, అరే సేమ్ నా లెక్కనే ఆటోలో కూర్చొని మాట్లాడుతున్నావు, నా రాంబాయి కోసం నేను ఎట్లా మాట్లాడుతున్నావు, నువ్వు కూడా అట్లనే అడుగుతున్నావు అని. దట్స్ అ గుడ్ కాంప్లిమెంట్ ఐ గాట్ ఫ్రమ్ ద పీపుల్. అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం, అది స్క్రీన్ షాట్స్ కొట్టి నాకు పంపిస్తున్నప్పుడు ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ, అంటే ఓవర్వెల్మ్డ్ అనిపిస్తుంది. కానీ యువత పాడైపోద్ది అనిపించలే పల్లెటూర్లలో? అదే సినిమాలో నేను ఇంకొక పాయింట్ కూడా చేసిన అన్న, అంటే ఒక రెస్పెక్ట్, ఉమెన్ మీద రెస్పెక్ట్ అండ్ నా గర్ల్ ఫ్రెండ్ అన్న పొజెసివ్నెస్ తోని నేను అమ్మాయికి చున్నీ వేసుకోమని కూడా చెప్పిన అన్న, అంటే రెస్పెక్ట్ఫుల్ గా. సో ఎవరు ఆ పాజిటివ్ పాయింట్ మీద పట్టుకోరు. అండ్ ఆ అమ్మాయి కోసం నేను లైఫ్ లాంగ్ డోల్ కొడతా అని కూడా చెప్పిన, దాన్ని కూడా ఎవరు కన్సిడర్ చేయట్లేదు. ఏదైతే నేను ఆ అమ్మాయి మీద ఏదైతే నెగిటివ్ ఉందో ఆ స్పేస్ ఎక్కువ తీసుకుంటున్నారు. అంటే చెప్పొచ్చు కదా, యాజ్ ఎ హీరోగా నువ్వు కూడా చెప్పొచ్చు కదా, పెళ్లికి ముందు ఒక ప్రెగ్నెంట్ అవ్వకూడదు, పెళ్ళైన తర్వాతే చేసుకోవాలి. యాజ్ అఖిల్ రాజ్ గా నేను చెప్తాను, నా పెళ్లికి ముందు అలాంటివి చేయకూడదు అనేది నేను చెప్పగలుగుతాను నోట్. బట్ ఎవ్రీ ఇండివిజువల్ ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎవరికి ఏం చెప్తామన్నా, ఎవరికి ఏం చెప్పేలా లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆ అంటే ఐ మీన్ దే హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ టెల్లింగ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. సో అప్పట్లాంటప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు. యాజ్ అ రాజుగా నా క్యారెక్టర్ గా నేను రాంబాయికి చెప్పాలనుకుంది అది నేను సొసైటీకి కూడా చెప్పింది కాదు. ఓకే, నేను ఓన్లీ రాంబాయికి చెప్పా. కానీ ఎటువంటి సపోర్ట్ లేకుండా వచ్చావు కదా ఇండస్ట్రీకి. ఇండస్ట్రీలో ఈ కమిట్మెంట్స్ ఇవన్నీ చాలా సర్వసాధారణం. ఇప్పుడు అమ్మాయిలు అంటే బయటకు వచ్చి చెప్పేస్తున్నారు, కానీ అబ్బాయిలు బయటకు వచ్చి చెప్పుకుంటే సిగ్గుపోతుందనే ఒక చిన్న ఎక్కడో ఒకటి ఉంటుంది లోపల. బట్ ఇలాంటి అఖిల్ ఇలాంటి కమిట్మెంట్స్ చాలా అడిగారా నిన్ను? నా వరకు అంటే అంత ఏం నోటీస్ ఏం నేనేం చేయలేదు. కొన్ని ఎక్కడన్నా అడపదడప ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చేమో అన్న, నా వరకు అయితే అంటే ఇట్స్ ఇన్ ఆ కల్చర్ ఉంటే ఉండొచ్చు. బాంబే సైడ్ కొంచెం ఎక్కువ కల్చర్ ఉండొచ్చు, హైదరాబాద్ లో లేదా ఏమన్నా నాకు తెలియదు అన్న. అంటే నా వరకు ఇంకా రాలేదు అది. సో ఐ థింక్ ఇండస్ట్రీలోనే ఉన్నావు కదా నువ్వు కూడా. నేను ఇండస్ట్రీలోనే ఉన్నా అన్న, అది నా వరకు రాలేదు అన్న. లైక్ నో వన్ అప్రోచ్డ్ ఆర్ ఐ గెట్ ఎన్ కాల్ థ్రెటన్స్ ఫ్రమ్ అట్లేం చేస్తారు, లేకపోతే లేదంటారు. నేనేం నమ్ముతా అంటే మన దగ్గర టాలెంట్ ఉండి మనం సినిమా చేయాలి అన్నప్పుడు అది జనాలు చూసి ఎంజాయ్ చేస్తారు. అంటే కమిట్మెంట్లు ఇవన్నీ ఏంటంటే పనిరాని వాళ్ళు భయపడి అసలు నేను చేసేస్తా అనే మాటలు ఇవన్నీ. సో నాకు నా పని మీద, నా వర్క్ మీద అండ్ నా యాక్టింగ్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అట్లాంటివి ఏమన్నా వచ్చినా కూడా. అంటే ఇప్పుడు నీకన్నా గొప్పగా యాక్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరా? ఇప్పుడు స్టార్ లేని వాళ్ళందరూ అలా నేను అనట్లేదు. See, I'm telling that నా కాన్ఫిడెన్స్ నా యాక్టింగ్, నా బలం నా యాక్టింగ్. నాకు నేను సపోర్ట్ అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఐ హ్యావ్ మై ఓన్ బ్యాక్గ్రౌండ్, దట్ ఈస్ మై యాక్టింగ్ అనేది నేను స్ట్రాంగ్ గా నమ్ముతా. అండ్ జనాలు వాళ్ళే నా బలం కాబట్టి వాళ్ళు నా స్ట్రెంగ్త్ అని నేను నమ్ముతా. ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అయ్యావు 10 సంవత్సరాల నుంచి చూసి
ప్రతి ఓడి పిలవటం అయిపోయింది, ఓకే ఫైనల్ చేశారు అంటాం, లాస్ట్ మినిట్ లో తీసేయటం, వేరే వాడిని పెట్టడం. అవి జనరల్ గా యంగెస్ట్ యాక్టర్స్ అందరూ అవి ఫేస్ చేస్తుంటారు అన్న. అంటే మనం వెళ్తాం, మనము సినిమా అనుకుంటాం, అన్నీ అనుకుంటాం, బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ మైండ్లో ఇంకోటి ఏదో ఉంటుంది. అది ముందే చెప్పరు వాళ్ళు. ఓకే, ఒక ఆప్షన్ 2లో ఆప్షన్ 3లో వీడిని ఉంచుదాం, చూద్దాము, లాస్ట్ మూమెంట్లో చూద్దాం అన్నట్టు ఉంటుంది. అది లైక్ చాలాసార్లు అయినాయి అన్న. నాకు 2-3 పెద్ద సినిమాలు కూడా వచ్చి వెళ్ళినాయి హీరోగానే. హీరోగా. ఆ బాధ నా లోపల ఉండిపోయింది. అంటే మనం సూర్యుడికి ఎన్ని రోజులన్నా అరిచేతి పెట్టి ఆపగలుగుతాం అన్న ఫీల్లో నేను ఉండేవాడిని. ఐ వాంటెడ్ టు బి యాజ్ ఇన్ సన్. అంటే ఐ హ్యావ్ టు షైన్. నన్ను ఎంతమంది ఎన్ని ఆపినా ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా, ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా. ఇప్పుడు వచ్చింది రాజు వెడ్స్ రాంబాయ్. నిజంగా అంటే నా రాతల రాసి ఉంది అది, రాజు వెడ్స్ రాంబాయ్ అఖిల్ గాన్ సినిమా అని. సో ఆ కాన్ఫిడెన్స్ వచ్చిండే అన్న ఈ ప్రాజెక్ట్ వల్ల నాకు. అండ్ అంటే రూమ్ లోనో డెఫినెట్ గా ఉంటుంది కదా, చిన్న మూమెంట్ ఏదో ఉండొచ్చు అన్న. లైక్ చిన్న మూమెంట్ ఉండొచ్చు, బట్ ఆ ఫ్రస్ట్రేషన్ అని నేను చెప్పలేనులే అన్న. అంటే ఇట్స్ లైక్ ఈ జర్నీ అంటే ఇక్కడి నుంచే కదా నేను స్టార్ట్ అయింది, ఇవే కదా నేను కష్టాలు చూసింది. ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అన్న ఫీలింగ్ వచ్చిండే నాకు. అంటే అడవి శేషన్ వచ్చినారు, మంచు మనోజ్ అన్న వచ్చి ప్రమోట్ చేసినారు, బనీవాస్ గారు వచ్చినారు, ఇంతమంది హ్యాండ్స్ ఉన్నాయి, ఇంత మంచి జరుగుతుంది, జనాలు కూడా తప్పకుండా ఎంకరేజ్ చేస్తారు, చూస్తారన్న కాన్ఫిడెన్స్. అండ్ ఎవరైతే నన్ను ఇగ్నోర్ చేశారో ఆ రోజు, నన్ను లైక్ తీసుకోలేదు, దే షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ వీడిలో ఏదో ఉంది, వీడు ఎన్ని హడిల్స్ వచ్చినా వీడు నిలబడ్డాడు అనే మాట ఉందనిపించింది అన్న. ఒక సినిమాకి అనిపించేసింది అట్లా. ఒక్క సినిమా నేను చెప్పలేను అన్న. లైక్ రాజు వెడ్స్ రాంబాయ్ ఈజ్ ఎ వెరీ స్పెషల్ ప్రాజెక్ట్ అన్న. ఒక డెబ్యూటెంట్ యాక్టర్ థియేటర్ కి ఇట్లాంటి సినిమా పడ్డం అది చాలా అదృష్టం చేసుకుంటే తప్ప పడదన్న. అంటే యాజ్ మీరు అన్నట్టు డెకేట్ లో కొన్ని సినిమాలే వస్తాయని, అలాంటి సినిమాలో నేను నా భాగ్యస్వం అంటే లైక్ నా పాట కూడా ఉంది ఆ సినిమాలో, కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఆ సినిమా నుంచి వచ్చిందన్న. వేణు ఇచ్చాడా కాన్ఫిడెన్స్? ఆడియన్స్ ఇచ్చారు ఫస్ట్, ఆడియన్స్ అండ్ వేణు అన్న, ఈటీవీ వాళ్ళు. అండ్ వెరీ హ్యాపీ. అంటే రామోజీరావు గారు వేసిన బాటల్లో నా కెరియర్ కూడా ఉంది దాంట్లో. లైక్ ఐఎమ్ ఆల్సో వన్ పార్ట్. నేను ఆ పాత్రలో నేను నడుస్తున్నాను. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దట్ ఈటీవీ టీమ్, నితిన్ చక్రవర్తి గారికి కానీ, అండ్ సాయి కృష్ణ గారికి, అండ్ బాపినేడు సార్కి. ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ అంటే అంత పెద్ద సంస్థలో మనం సినిమా చేస్తున్నాం, మనము ఆ వేలో నడుస్తున్నాం అంటే ఐ ఫీల్ వెరీ గ్లాడ్ ఫర్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఎ యంగ్ న్యూ కమర్ యాక్టర్కి. కొత్త ప్రొడక్షన్స్ ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి, బట్ ఇంత పెద్ద సంస్థ బ్యాకింగ్ చేస్తుంది, పుష్ చేస్తుంది. ప్రతి లాంచ్ కి పెద్ద హీరో వచ్చి మాట్లాడుతున్నాడు, సపోర్ట్ చేస్తున్నారు జెన్యూన్ గా. అండ్ ఎన్ని ఇయర్స్ బ్యాక్ అఖిల్ మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏదో సిరీస్ 4-5 years బ్యాక్ A1 Day ఓనర్ గారు సిరీస్ సపోర్ట్ చేసామన్నా. ఓకే ఎన్ని చేసి ఉంటానా ఇవన్నీ సిరీస్ లో నువ్వు? నేను 3 చేసా అన్న. ఒకటి దేతడి హారికతో చేసా, ఓకే, A1 Day ఓనర్ గారు అని. నెక్స్ట్ శీతల్ తో చేసా, సఖ్య అని, దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్. అండ్ ఇంకోటి శేఖర్ మాస్టర్ తో చేసా, ఇష్టమే కానీ ప్రేమ లేదంట. ఓకే. దాని తర్వాత మధ్యలో మా టీవీలో ఒక సీరియల్ చేశాను నేను. సీరియల్ 3 months ఏదో చేయలేదని చెప్పుకో, మళ్ళీ ఇబ్బంది అవుతుంది నీకు. అయ్యో అట్లే లేదన్న. లైక్ ఎవ్రీ మీడియం ఈజ్ ఎ మీడియం, ఎవ్రీ ఆడియన్స్ ఈజ్ ఎ ఆడియన్స్. కానీ సినిమా వాళ్ళకి నచ్చదు అది, ఆ మీడియం. నచ్చకపోయి ఉండొచ్చు, బట్ ఎవ్రీవన్ హాస్ దేర్ ఓన్ ఒపీనియన్. ఓన్లీ ఈ 3 మంచి సిరీస్ అయితే పడ్డాయి కదా, 3 సూపర్ డూపర్ హిట్ కదా. 3 సూపర్ డూపర్ హిట్ అన్న. సఖ్య ఈజ్ వెరీ అంటే జనాల్లోకి బాగా వెళ్ళింది. సఖ్య శివ క్యారెక్టర్ అనేది బాగా వెళ్ళింది, బాగా గుర్తుపట్టారు. శివ అని పిలిచారు. A1 Day ఓనర్ గారికి కళ్యాణ్ అని పిలిచేవాళ్ళు. సో ఇట్స్ వెరీ. రాజు అని పిలుస్తారా? ఇప్పుడు రాజు అని పిలుస్తారని అనుకుంటున్నా అన్న. ఓకే. రియల్ లైఫ్ లో నీకు రాంబాయ్ లాంటి క్యారెక్టర్ లేదా అసలుకి? రియల్ లైఫ్ లో లేదన్నా. ఉంటే బాగుండు ఐ ఫీల్. ఓకే, బానే ఉంటాగా. అలా ఏం లేదు. అలా అంటే ఇప్పుడున్న కెరియర్ ప్రెషర్ కి మన పాకెట్ లో డబ్బులు లేకపోతే ఏ అమ్మాయి పడుతుంది అన్న. మెయింటెనెన్స్ లేకపోతే ఏం లేకపోతే ఏ అమ్మాయి తిరిగి చూస్తుంది అనేది. ఓకే, అమ్మాయి డేట్ కి పిలిచినా కూడా ఆడికి వెళ్ళి మనం డబ్బులు తీసి కట్టాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో మేనేజ్ చేయొచ్చు అనుకోండి. బట్ ఎండ్ ఆఫ్ ద డే అసలు నేనే సరిగా లేను, ఇంకా వచ్చే పిల్లని ఏం చూసుకుంటా అన్న సెన్స్ లో ఉండేటోని. మై కాన్సన్ట్రేషన్ అండ్ మై గోల్ ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ టు సినిమానే అన్న. ఓకే. మేబీ అంతా సెటిల్ అయ్యాక మంచిగా ఉంటే, లైక్ అమ్మ చెప్పిన పిల్లని హ్యాపీగా పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి రాంబాయ్ అవుతుంది ఇంకా. ఓకే. ఏంటి ఫైనాన్షియల్ గా ఏంటి
చాలా కష్టంతో ముందుకెళ్తుంటావా లేకపోతే పేరెంట్స్ సపోర్ట్ ఉంటుందా? పేరెంట్స్ సపోర్ట్ ఉందన్న, బట్ కానీ మా నాన్న కూడా ఒక కానిస్టేబుల్. ఓకే, నాన్న కానిస్టేబుల్. కానిస్టేబుల్ ఎక్కడ? వరంగల్లో. ఆ, సో ఇప్పుడు నాన్నకు వచ్చే శాలరీలో ఇంటి ఈఎంఐ వెళ్ళాలి, లైక్ పర్సనల్ లోన్ వెళ్ళాలి. మొన్నే ఒక చిన్న కారు కొనుక్కొని ఉండే, సో దాని ఈఎంఐ కూడా నానే కడుతున్నాడు. అంటే ఐఎమ్ స్టిల్ డిపెండెడ్ ఆన్ మై ఫాదర్ ఓన్లీ. ఐ విష్ రాజు బెట్స్ రాంబాయ్ తర్వాత ఐ థింక్ ఐ నాట్ డిపెండ్ ఆన్ మై ఫాదర్ అని నేను అనుకుంటున్నా. ఆయనను కూడా ఎప్పుడైనా డబ్బులు అడగాలంటే నాకు బాధేస్తుంటుంది, భయం వేస్తుంటుంది. ఎందుకంటే ఆయనకున్న కమిట్మెంట్స్ ఆయనకు ఉంటాయి. అవును. మిడిల్ క్లాస్ ప్రతి ఫాదర్కి వాళ్ళ కొడుకులకి ఏది కావాలో కొనియాలన్నంత చాలా ఉంటుంది, కానీ దే కెనాట్. అడిగితే ఏ అప్పు చేసాను ఇచ్చేస్తారు, కానీ యాజ్ ఎ కొడుకుగా నేను ఇంత చేసాక కూడా మళ్ళీ మా నాన్న ఇంకొకరి దగ్గర వెళ్ళి అడగాలి అనే ఒక థాట్ వస్తుంది కదా, అప్పుడు నేను ఆగిపోతాను అనమాట. అలా చాలా సార్లు అడగకుండా ఆగిపోయిన రోజులు ఉన్నాయి మా నాన్న లేదా ఫ్రెండ్స్ హెల్ప్ చేసి. వాళ్ళు ఒక పాయింట్ వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతారు, ఎవరైనా ఏముంది వీడు ఏం చేస్తున్నాడు 10 సంవత్సరాల నుంచి ఒకటే సినిమా అని తిరుగుతున్నాడు, ఏం వస్తుందిరా నీకు. 10 సంవత్సరాలు అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. యా అన్న 2014-15లో వచ్చినాను. ఏం చదివా? నేను డిగ్రీ చేశాను. అంతే, యా డిగ్రీ చేసి ఇంకొచ్చేసా. డిగ్రీ అంటే స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లో చేశాను నేను, వేరే కాలేజ్లో డిటైన్ అయిపోయా. సో స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ కేయూలో చేశాను. ఓ, డిగ్రీ కూడా డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళలేదు. Okay, okay. ఆ టైంలో ఐ వాజ్ డూయింగ్ మై ట్రయల్స్ అండ్ యాంకరింగ్ డిజిటల్లో ఎన్టీవీ తెలుగులో జూనియర్ యాంకర్గా చేస్తుండే. ఆ స్పేస్ లోనే ఇంకా ఫోటోగ్రాఫర్ గా చేస్తుండే హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్. సో పడాల్సిన కష్టాలన్నీ, అన్నీ పడ్డా. వేయాల్సిన నిందలన్నీ అన్ని అయిపోయి ఆల్ హ్యూమిలియేషన్స్, ఆల్ ఏ ఉన్నా అన్నీ అయిపోయినాయి అన్న. అందుకే ఆ రోజు స్టేజ్ మీద కొంచెం అంటే మాట్లాడేసా కాన్ఫిడెంట్గా, అంటే ఇది నా సినిమా, నేను డెఫినెట్లీ సిక్సరే కొడతా, ఇది నాట్అవుట్ గాను సిక్సరే కొడతా అని మాట్లాడినా. కాన్ఫిడెన్స్ నా సినిమా నుంచి, నా జర్నీ నుంచి వచ్చిందన్న జెన్యున్గా. ఏదో స్పీచ్లు రాసుకొని వచ్చి చెప్పే అంత స్టేజ్ కూడా నాది. వరంగల్ వాళ్ళకి స్పీచ్లు అవసరమా? అదే అన్న, ఆ చరిత్రలోనే ఉందంట, ఆ నీళ్లు తాగిన వాళ్ళే. సో అక్కడి నుంచి జర్నీ అంటే ఆ బాధ అవన్నీ ఫేస్ చేశాక మనకు ఓ రోజు వస్తుంది, మనది ఓ రోజు. సో మేబీ ఐ థింక్ 21 ఈజ్ మై డే అన్న. అంటే ఒకటి నువ్వు అంటే హెడ్ వెయిట్ ఎక్కి మాట్లాడినట్టు అనిపించదు. అంటే నాకు ఆ స్పీచ్ ఖచ్చితంగా లోపల నుంచి వచ్చిన బాధలోనే మాట్లాడుతున్నాడు అనేది క్లియర్ గా కనపడుతుంది ఆడియన్స్ కూడా. లేకపోతే చాలా నేను ట్రోల్ చేసుకునేవాళ్ళు ఆ స్పీచ్ పెట్టి, ఏంట్రా ఒక్క సినిమాకే ఎంత ఎక్కేసింది నీకు, ఫుల్ గా వేసుకునేవాళ్ళు. కానీ అది లోపల నుంచి వచ్చింది. అవునవును, ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ వాట్ ఐ ఫెల్ట్. ఆడిషన్స్కి వెళ్తుంటాం, సెలెక్ట్ చేస్తా అంటారు, హీరో అంటారు, లేదా మార్కెట్ ఎనీ ఇష్యూస్ వల్ల మనల్ని తీసేస్తారు. ఆ బాధ అంటే మనం చెప్పుకుంటాం, నాన్న సెట్ అయినాం అంటే ఇగో నాన్న సినిమా అయింది, ఓకే అయింది అని చెప్తాం. కట్ చేస్తే మళ్ళీ ఏదో అవ్వలేదు అని వాళ్ళకి నేను చెప్పలేను. కొన్ని సినిమాలు స్టార్ట్ అయ్యి ఆగిపోతుంటాయి. ఈ అన్ని జర్నీస్లో ఫినాన్షియల్గా కానీ మెంటల్లీ కూడా చాలా అన్స్టేబుల్ అయిపోతాం అన్న. బట్ ఎప్పటికప్పుడు ఐ యూస్ టు టెల్ మై సెల్ఫ్, అంటే నాకు నేను ఊరికే చెప్పుకునేటోని, మోటివేట్ చేసుకునేటోని. ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఎవరి చూసినా ఏదున్నా కానీ ఒకరోజు నాది వస్తుంది, నేను అక్కడి నుంచి మాట్లాడతానే మేనిఫెస్ట్ చేస్తుండే అన్న. ఫైనలీ దట్ ఇస్ హ్యాపెనింగ్ ఈ రోజు. తెలంగాణలో కూడా హీరోస్ లేదు, నితిన్ ఒకడు ఉన్నాడు, చాలా తక్కువ మంది ఉన్నారు హీరోస్. ఇప్పుడు కానిస్టేబుల్ వాళ్ళ అబ్బాయి ఒక హీరో అయ్యారంటే నాన్నకు కూడా చాలా ప్రౌడ్, వెరీ ప్రౌడ్ అన్న. లైక్ డిపార్ట్మెంట్ లో నాన్న వాళ్ళ ఆఫీసర్ లో కూడా మీడి రాజువేటి రాంబాయ్ సినిమా పోదాం అన్నారంట. ఐఎమ్ గ్లాడ్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ వర్డ్. ఓకే, యాజ్ ఎ కొడుకుగా లైక్ నేను ఇంకేం చేయగలుగుతా అన్న అంటే గివింగ్ ఎ రెస్పెక్ట్ టు మై ఫాదర్. నాన్న కూడా ఒకప్పుడు హీరో అవ్వాలనుకున్నారు, ఆయన పరిస్థితుల ప్రభావాల వల్ల ఐ వాజ్ నాట్ ఏబుల్ టు కమ్ ఫర్ హైదరాబాద్కి రాలేకపోయాడు. ఈరోజు నేను మొన్న అన్నాడు, కార్లో ఎక్కడ వెళ్తుంటే లైక్ అన్నాడు, అరే చిన్నప్పుడు నేను కూడా అయిదాం అనుకున్నారా, కానీ అంటే నేను కన్న కళను నువ్వు నెరవేరుస్తున్నావు, హ్యాపీగా ఉందిరా అని అన్నాడు. ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ దట్ డే. అంటే అదో చెప్పుకోలేకపోయా, కానీ నాకు నిజంగా ఆ మూమెంట్ గుర్తొస్తే మొన్న నా వేరే ఇంకో షూటింగ్ మెదక్కి వెళ్తున్నప్పుడు నాన్న అమ్మ అక్క వచ్చారండి ఫస్ట్ టైం షూటింగ్కి. ఆ రోజు చెప్తున్నాడు ఇలా అది ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ ఫర్ మై డాడ్. అండ్ ఇంకా చేయాలి, ఇంకా ప్రౌడ్గా చేయాలి మా నాన్నని. అండ్ 21st రోజు సినిమా రిలీజ్ అయ్యి అది జనాలు అప్లాజ్ చేసి మీ అబ్బాయి బాగా చేశాడని అంటే అది నాకు ఇంకా. అమ్మాయి రాంబాయ్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి కూడా తెలుగు అమ్మాయినా?
తెలుగు అమ్మాయి. ఆ Okay, అమ్మాయి okay. రాజమండ్రి నుంచి. రాజమండ్రి అమ్మాయి. తేజస్విని. ఆమె కూడా చాలా న్యాచురల్ గా చేసింది. యా చాలా బాగా చేసిన అమ్మాయి. చైతు అన్న అయితే అసలు చైతు ఎక్స్ట్రాడినరీగా చేశాడు చేశాడు. అసలు. అన్న పర్ఫార్మెన్స్, ఆ, అన్నవి కూడా చాలా ఎక్కువ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వెంకన్న అండ్ మంగపతి అవును. ఇవన్నీ చాలా ట్రెండ్ అవుతున్నాయి. ఓకే. సో 21st కదా రిలీజ్. 21st పెద్ద పెద్ద వాళ్ళ సినిమాస్ కూడా రిలీజ్ అవుతాయి. పోటా పోటీగా నీది రిలీజ్ అవుతుంది. నేను పోటీ అని నేనేం అనుకోలేరునా. ఆ, నరేష్ అన్న సినిమా రిలీజ్ అయింది. ఐ వాజ్ ఆల్వేస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హిస్ యాక్టింగ్ స్కిల్స్. ఆయన అంటే ఏదో ఒక రోజు ఒక చిన్న రోల్ ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనిపించే అంత Hmm. గొప్ప నటుడు అన్న. నాకు పర్సనల్ గా గమ్యం సినిమా ఇష్టం, అల్లరి సినిమా చాలా థియేటర్లో వెళ్ళి చూసాం మేము, కిత్తలు కానీ ఇవన్నీ. ఐ విష్ హిమ్ వెరీ బెస్ట్ విషెస్ అన్న నా సైడ్ నుంచి. Hmm. అండ్ నాకు కూడా మీ ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నా రాజు వెడ్స్ రాంబాయ్కి. 21st రోజు ఏ సినిమా రిలీజ్ అవుతుందో అన్ని సినిమాలకి నా బెస్ట్ విషెస్ అన్న. సో ఈ ఫ్రైడే నీ ఫ్రైడే అవ్వాలని కోరుకుంటున్నాను. నాతో పాటు అందరి ఫ్రైడే అవ్వాలని కోరుకుంటున్నా. పూజారి గారు ఫంక్షన్ లో చాలా బాగా మాట్లాడారు. అవునవును. ఏందో ఒకటి వైరల్ అయింది ఫుల్ ఆయన మాట్లాడింది. అవునవునవునవును. ఏంటది స్పీచ్? పూజారి సార్ చెప్పారు లైక్ అఖిల్ ఈజ్ మై సన్ లాగా అని. అండ్ ఇంకోటి కూడా చెప్పారు ఏంటంటే ప్రేమ అంటే పడుకోవడం కాదు, లైక్ నిలబడ్డం అని. మా సినిమా కూడా అందుకే స్టాండ్. లైక్ ఒక అమ్మాయి సిన్సియర్ లవ్ చేస్తే అంతే సిన్సియర్ గా ఆ అబ్బాయి కూడా లవ్ చేస్తే ఏంటి, ఏ స్టాండ్ తీసుకొని నిలబడ్డాడు అనేది మా కథ అంశం స్టోరీ కూడా. లైక్ హౌ డస్ ఇట్ స్టాండ్, ఎలా ఉంటారు. అండ్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ పూజారి సార్ ప్రజెన్స్ ఇచ్చారు మా సినిమాకి. వేణుడుగులా ఉన్నారు అండ్ ఇంతమంది మంచి హ్యాండ్స్ అండ్ పాజిటివ్ పర్సన్స్ మా ప్రాజెక్ట్లో ఉండి నన్ను ముందుకు పుష్ చేస్తున్నందుకు ఐ విల్ ఫర్ ఎవర్ బీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. లైక్ ఈటీవీ, పూజారి సార్కి, పూజారి నాగేశ్వరరావు సార్కి, అండ్ మీకు, వేణు అన్నకి, బనీవాస్ అండ్ వంశీనది పాట అన్న కూడా. అండ్ స్పెషల్లీ ఆడియన్స్ కి ఫస్ట్. ఎస్ ఎగ్జాక్ట్లీ. Yeah. సో 21st కు రెడీ చేసుకో డోలు, అక్కడే వాయించు. అక్కడే వాయిస్ చేస్తాను పక్కా. యూ షుడ్ ఆల్సో కమ్ వెన్ యూ. ఎందుకు కొనుక్కున్నా? నేనా అన్నా మా టీం తెచ్చావా ఇప్పుడు ఇక్కడికి ఏమన్నా? ఇప్పుడు లేదన్నా, కింద పెట్టి వచ్చా. అవునా? ఉండుంటే మీతో కూడా కొట్టించేవాళ్ళు. సో 21st 21st రోజు మీరు ఎక్కడున్నా మీ దగ్గర Definitely వస్తా. నేను. అండ్ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ Thank ఆఫ్ you, రాజు thank you, రాంబాయి. 10 సంవత్సరాల తర్వాత Yeah. ఇంత మంచి స్టోరీ నీ లైఫ్ లోకి వచ్చింది అంటే దేవుడు ఏదో Yeah. గట్టిగానే ఇవ్వబోతున్నాడనే క్లియర్ గా Yeah, అర్థమైపోతుంది yeah, ట్రైలర్ సాంగ్స్ చూస్తే. Yeah. సో సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, నీకు మంచి పేరు రావాలని, ఇంకా మంచి సినిమాలు చేయాలని, Thank you, ఎన్ని సినిమాలు చేసినా కానీ ఇలానే ఉండాలని, క్యారెక్టర్ హెడ్ వెయిట్ Sure, తెచ్చుకోకూడదని అస్సలు. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అఖిల్. థ్యాంక్ యూ. సో విష్ యూ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.